హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నా హార్ట్‌ఫుల్‌గా ఒక ఎమోషనల్‌తో నేను ఫీల్ అయ్యి ఒక విషయం షేర్ చేయాలనుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత నేను వీడియో మన తెలుగు లాంగ్వేజ్‌లో చేస్తున్నాను. ఎందుకంటే నా ఎమోషన్‌కి సంబంధించింది కాబట్టి అది నా మదర్ టంగ్‌లోనే నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయగలను. ఈరోజు నేను ఏమైందంటే ఈరోజు ఒక ఇన్సిడెంట్ జరిగింది. అంటే ఆహ్, మా డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళే దారిలో ఒక బ్రిడ్జ్ కన్‌స్ట్రక్షన్ జరుగుతుందనమాట. అక్కడ ట్రాఫిక్ జామ్ ఎలా అవుతుందంటే, డ్యూటీస్ నుంచి అందరు ఎంప్లాయీస్ అప్పుడే అదే టైంకి 5:30-6:30, 7 వరకి అదే టైం కాబట్టి చాలా రష్‌గా జామ్ అయిపోతుంది. సో, అక్కడ నేను చూస్తున్నాను ప్రతి ఒక్కళ్ళని మాక్సిమం 90% పీపుల్ ఎలా ఉన్నారంటే, నేనే ముందెళ్ళిపోవాలి. నేనే ముందెళ్ళిపోవాలి అనే ఆలోచనతో వాళ్ళ ఉన్న లేన్‌ని వదిలేసి రైట్ సైడ్ వెళ్ళి వచ్చే ఎదుటి వాళ్ళు వస్తున్న వాళ్ళకి ఎదురుగా వస్తున్న వాళ్ళకి బ్లాక్ చేసేయడం. సో, ఎలా వస్తారప్పుడు? సో, ముందెళ్ళాలి అనుకునే మైండ్‌సెట్ ఉంటే వాళ్ళు ఎలాగో వెళ్ళలేరు. హ్మ్. మిగతా ట్రావెలర్స్ అందరినీ బ్లాక్ చేసేస్తారనమాట. సో, ఎవరో వా ఒక ఫ్యూ 10% పీపుల్ కరెక్ట్‌గా వెళ్ళే వాళ్ళని కూడా బ్లాక్ చేస్తారనమాట. అంటే ఇదంతా ఒక కర్మ అనేది ఒకటుంటదనమాట. దాన్ని నేను గట్టిగా నమ్ముతాను. అది మన లైఫ్‌లో ఎప్పుడు మనల్ని మనకి బ్యాలెన్స్ చేస్తూ ఉంటది. సో, అది హ్మ్. ఎందుకంటే కొంతమంది ఎమర్జెన్సీస్ పేషెంట్స్ ఉంటారు. హాస్పిటల్‌కెళ్ళాల్సిన వాళ్ళుంటారు. ప్రెగ్నెన్సీ వుమెన్ ఉంటారు. మన లేడీస్, మన సిస్టర్స్ వాళ్ళని కూడా అసల కేర్ చేయకుండా, యాంబులెన్స్‌ని కూడా కేర్ చేయకుండా, యాంబులెన్స్‌ని ఎనకాతల వెళ్ళిపోవడం. సో, అలా చేస్తున్నారనమాట. సో, వాళ్ళెలాగో వెళ్ళలేరు. వాళ్ళు మిగతా నేను ఫ్రాంక్‌గా చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. నేను ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతాను. ఆహ్, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రీ లెఫ్ట్ ఏదైనా ఉంటే అక్కడ వదిలేస్తాము. ఇలాంటి చిన్న చిన్న బేసిక్ రూల్స్ ఫాలో అయితే ఏమవుతదంటే, మన సిటీ, ఇది నా సిటీ అని ఫీల్ ఒస్తది. ఇది నా స్టేట్, ఇది నా కంట్రీ. నేను నా వైపు నుంచి ఎంత చేయగలనో అంత చేస్తున్నాను. అదొక పెద్ద గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఉంటది. ఆ ఎమోషన్ ఉంటదనమాట. సో, అదే మనల్ని పైకి తీసుకెళ్తది. గ్రోత్ మన లైఫ్‌లో మనం ఎదగాలి అంటే ఇలాంటి చిన్న చిన్న బేసిక్ థింగ్స్‌ని ఫాలో అవ్వడం చాలా ఇంపార్టెంట్. అదర్‌వైజ్ జస్ట్ ఫర్గాట్ అబౌట్ యువర్ గ్రోత్, అబౌట్ యువర్ సక్సెస్. మీ సక్సెస్‌ని ఇంకా హ్మ్. 99% చెప్తున్నాను. రీచ్ అవ్వలేరనమాట. ఎందుకదంతా? సింపుల్ బేసిక్స్ థింగ్స్ కదా! చాలా ఈజీ థింగ్స్. చిన్న ఆలోచన అనమాట. చేస్తే యూ కెన్ గ్రో, యూ కెన్ క్రియేట్ వండర్స్. కొంచెం ఆలోచించి ఇలా చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఏం లేదు. రెడ్ సిగ్నల్ పడగానే ఆగిపోండి. బేగా వెళ్ళాలంటే ఫాస్ట్‌గా బ్రేక్ చేసి వెళ్ళడం కాదు సిగ్నల్స్‌ని. బేగా వెళ్ళడం అంటే లైఫ్‌లో అప్డేట్ అవ్వడం మాట మనం. అది నేను నమ్ముతాను. సో, అందుకే నేనేమి బ్రేక్ చేసి వెళ్ళలేక కాదు. దానికొక రీజన్ ఉందనమాట. సో, ఏమంటారో మీరు కామెంట్స్‌లో షేర్ చేయండి. చిన్న చిన్న థింగ్స్ మాట. మన రోడ్ మీద డస్ట్‌బిన్‌లాగా ప్యాకెట్స్ పడేయడం, ట్రాఫిక్ రూల్స్ ఇంకా పెడెస్ట్రియన్స్ కూడా
వాళ్ళు ఇష్టం వచ్చినట్టు క్రాస్ చేయడం. గ్రీన్ సిగ్నల్ పడ్డది వెహికల్స్‌కి అప్పుడే దాటుతారు. యాక్సిడెంట్స్ అవ్వక ఎలా ఏమవుతది? సో, పెడెస్ట్రియన్స్ కూడా సేమ్ రెస్పాన్సిబిలిటీ ఉంటదనమాట. ఈవెన్ చిల్డ్రన్, కిడ్స్ వాళ్ళు ఎడ్ ఎడ్యుకేట్ అవుతున్నారు. స్కూల్లో చెప్తారు. వినేసి బయట ఫాలో అవ్వకుండా మన ఎడ్యుకేషన్ యూజ్ ఏంటి? మన స్టడీస్ యూజ్ ఏంటి? సో, అదనమాట. కొంచెం ఆలోచిస్తే అందరూ మన పేరెంట్స్ మన పిల్లలకు కూడా చెప్పొచ్చు. పేరెంట్స్ ముందు ఫాలో అవ్వాలి చెప్పాలంటే. సో, నాకనిపిస్తది ఒక సౌదీ అరేబియా లాంటి సిటీ, లండన్ లాంటి సిటీ, న్యూయార్క్ లాంటి సిటీలో ఎలా ట్రాఫిక్ రూల్స్ ఎంత డిసిప్లిన్‌గా ఉంటారో. సో, అందుకే ఆ గ్రోత్ అందుకే అంత డెవలప్ అయిందని నాకనిపిస్తదనమాట. సో, ఫస్ట్ మన లీడర్స్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అంటే మన కమిషనర్ గారు కానీ, కలెక్టర్ కానీ, డిస్ట్రిక్ట్ లెవెల్‌లో, స్టేట్ లెవెల్‌లో, నేషన్ లెవెల్‌లో వాళ్ళు కొంచెం రూల్స్‌ని స్ట్రిక్ట్ చేస్తే సూపర్‌గా ఉంటదనమాట. ఎందుకంటే మన జనాలకి అలవాటు చేయాలనమాట. ఎందుకంటే వాళ్ళ కోసమే కదా అది. ఇప్పుడు ఇప్పుడు ఒక జంక్షన్‌లో పోలీస్ నించొని కంట్రోల్ చేస్తే ఎంత స్మూత్‌గా ఉంటది కంట్రోలింగ్. జనాలకి, పీపుల్‌కి ఆటోమేటిక్‌గా వాళ్ళంతా వాళ్ళకి రాదని. సో, వన్ వన్ షుడ్ లీడ్. అది నేను నమ్ముతాననమాట. సో, కొంచెం స్ట్రిక్ట్‌గా చేస్తే ఏమి ఇబ్బంది ఉండదు. పీపుల్ ఏం ఫీల్ అవ్వరు. ఫస్ట్‌లో ఇబ్బందున్నా, ఫస్ట్‌లో ఏమైనా అనుకున్నా తర్వాత వాళ్ళే హ్యాపీ అవుతారు. సో, ఇదంతా ఆలోచించి నేను షేర్ చేస్తున్నాను. ఒక బెటర్ ఏదైనా బెటర్ సిటీ, మన సీఎం, మన స్టేట్ లెవెల్‌లో మినిస్టర్స్ గానీ, చాలా కష్టపడి మన స్టేట్‌ని డెవలప్ చేద్దామని, ఒక స్టేజ్‌కి నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్దామని చాలా ప్రయత్నం చేస్తున్నారు కదా! సో, పీపుల్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా, యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ స్టేట్, మన వంతు మనం చిన్న సపోర్ట్ ఈ విధంగా రోడ్ మీద వెళ్తున్నప్పుడు కొంచెం డిసిప్లిన్‌గా వెళ్తే చాలా ఫాస్ట్‌గా గ్రో అవుతామన్నమాట మనం. సో, all the best for all of us. Thanks for listening till now, and love you, and I hope you will share this video. Love you all. Bye bye.